ఈ నెల 13న బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా సింగరేణిలో చనిపోయిన ఇన్వాలిడేట్ అయినటువంటి కార్మికుల వారసులు నియామక పత్రాలు 9 నెలల తర్వాత అందుకోబోతున్నందుకు మా గొప్ప అని చెప్పుకోవాలా యూనియన్లు, లేదా సిగ్గుతో తలదించుకొని క్షమాపణ చెప్పాలా? యువత నిర్ణయించుకోండి. మొన్న 7వ తారీఖున గోదావరికంలో జరిగినటువంటి హరీష్ రావు గారి మీటింగ్కు టీబీజీ కేసు నిర్ణయించినటువంటి దాంట్లో ఆ యువకులంతా వచ్చి కలిసినందుకు ఈరోజు ఇస్తున్నారా ఇవి? లేదా ఐఎన్టీసీ చేసినటువంటి రిప్రజెంటేషన్ల వలన ఇస్తున్నారా? లేదా ఏఐటీసీ ధర్నా చేసినందుకు ఇస్తున్నారా? ఒక్కసారి ఎవరి కృషి ఫలితమో ఆలోచించండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కోల్ బెల్ట్ ప్రాంతమంతా ఉన్నది అని, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి అనుకూలంగా సింగరేణి కార్మిక వర్గం ఉన్నది అని, అందుకే ఈరోజు భయపడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యాజమాన్యంతో ఈ యొక్క నియామక పత్రాలు అందజేస్తుందని మేము విశ్వసిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ అక్టోబర్ నెలలో అన్ని కంప్లీట్ చేసుకొని నియామక పత్రాలు పొందాల్సినటువంటి వాళ్ళు 9 నెలల తర్వాత పొందుతున్నందుకు చాలా బాధగా ఉన్నది, సిగ్గుగా ఉన్నది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు పోరాడాలి. అప్పుడు మాత్రమే మన హక్కులు సాధించబడతాయి అని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.